అసలు సమస్య ఎక్కడ ఉంది? సబ్స్క్రైబర్‌లో ఉందా? ఫాలోవర్స్‌లో ఉందా? నేను దాదాపు వీడియోలు చేస్తున్నప్పటి నుంచి ఎప్పుడు గానీ వీడియోస్‌లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని ఎప్పుడు అడగను. ఏ రోజు అడగలేదు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే వీడియోలు బావుంటే ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఛానల్‌లో రిమైనింగ్ ఉపయోగపడేవి వాళ్ళకేమైనా అనిపిస్తే షేర్ చేసుకుంటారు. కాబట్టి నేనెప్పుడూ చెప్పలేదు. ఈరోజు నా అన్వేషణకు సంబంధించి నేను క్రాస్ చెక్ చేసి చూస్తున్నప్పుడు ముందు అతను అన్న మాటలు ఒకసారి గమనించండి. ఆ తర్వాత మనం మాట్లాడదాం. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్టులు వేసుకున్నారు, రేపులు అయ్యాయి అని ఒక మాట వదిలాడు. సీతాదేవిని ఎవరండి రేప్ చేసింది? ద్రౌపదిని ఎవరండి రేప్ చేసింది? అసలు తాకగలరా? సీతాదేవిని వేరే మగాడు తాకితే పోతాడు. రావణాసురుడు సైతం తాకడం రావణాసురుడు కూడా ఆమెను తాకలేకపోయాడు. తనని ఎత్తుకెళ్ళినప్పుడు కూడా తనని రేప్ చేయడం అనేది జరగలేదురా. కరెక్ట్‌గా చదువురా పురాణాలన్నిటిని. వాళ్ళే టీ షర్టులు అవన్నీ వేసుకోవడం కాదు. వాళ్ళు చీర కట్టుకొని అంత పవిత్రంగా ఉన్నారు కాబట్టే వాళ్ళని రావణాసురుడు అనే వ్యక్తి కూడా టచ్ చేయలేకపోయాడు. అదిరా మా సీతమ్మ తల్లి అంటే. తర్వాత ద్రౌపది ఆమె అగ్ని నుంచి పుట్టింది. ఈవెన్ సీతాదేవి సైతం భూమిలోనే దొరికిందట. ఇద్దరు కూడా అయోజనీలే. ఇద్దరు కూడా పతివ్రత శిరోమణులే. ఇద్దరిని కూడా వర్ణించలేము వారి యొక్క గొప్పతనాన్ని. అటువంటి ద్రౌపది విషయంలో కూడా ఏమన్నాడు వాడు? ఎవరు రేప్ చేశారండి? ఎవరు రేప్ చేశారు? సైదోడు అన్నవరస అవుతాడు. ఆమెని అలాగే అనుకుంటూ తీసుకువెళ్ళినప్పుడు అర్జునుడు భీముడు వెళ్తారు. ఆయన తాట తీసి గుండు కొరికిచ్చి పంపించేస్తారు. ఇంకెవరు? దుర్యోధనుడా, దుశ్శాసనుడా? యూట్యూబ్‌లోనూ మరియు ఫేస్‌బుక్‌లోనే నాకు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఈరోజు అతను గరికపాటి మీద వాడిన భాష, శివాజీ గారి మీద వాడిన భాష, ఇది చూసినప్పుడు నాకు అనిపించింది అతను ప్రపంచమంతా తిరుగుతూ అన్నీ చూపిస్తూ ఉండడం వల్ల వీళ్ళంతమంది ఫాలోవర్లు వచ్చారు. ఈరోజు అతను మాట్లాడిన మాటలు, అతను వాడిన భాష చాలు కదండీ అన్‌ఫాలో అవ్వడానికి, అన్‌సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. నేను ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే గుర్తుంచుకోండి. నేనైనా ఎవరైనా మా హద్దు దాటి మాట్లాడినా, హద్దు దాటి గలీజ్ వీడియోలు చేసినా ఇమీడియట్‌గా అన్‌సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ బ్లాక్ చేసి అవతల పడేయండి. అన్నిటికీ మించి ఒక మతానికి సంబంధించో, ఒక ప్రాంతానికి సంబంధించో, మీ అభిమాన నటీనటులకు సంబంధించి వాళ్ళు గనక ఏదైనా చేస్తే కంటిన్యూగా రిపోర్ట్ కొట్టుకుంటూ పోండి. అప్పుడు అటువంటి వారు మారుతారు. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ అతను శివాజీకి ఏదో సారీ చెప్పాడు. ఆ శివాజీ కూడా నా అభిమాని అంట. శివాజీ సామాన్లు అన్నాడు, వెనక్కి తీసుకున్నాడు కదా. నేను కూడా నన్న మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అని నా అన్వేషణ చెప్పాడు. శివాజీ గారు ఏమన్నారంటే సామాన్లు, దోము ఆ వర్డ్స్ యూజ్ చేసి ఈ 2 పదాలు బ్యాడ్‌గా వాడింది చూస్తున్నారు కానీ తను స్త్రీ గురించి కూడా చాలా క్లియర్‌గా, నీట్‌గా చెప్పారు. ఆడవాళ్ళు బట్టలు కప్పుకుంటేనే అందం. ఇది ప్రకృతికి కూడా అందం అని చాలా సున్నితంగా చెప్పారు. కానీ అవన్నీ వదిలేసి ఈ 2 పదాలను మాత్రమే పట్టుకుంటున్నారు. అయితే ఏ రకంగా అంటే గలీజ్ పనులు మొత్తం చేయాల్సింది చేసి ఈయన గలీజ్ పనులు చేయాల్సినవన్నీ చేసి ఆడోళ్ళు బట్టలు విప్పుకొని తిరగండి, ఎవడేమంటాడో చూస్తా, పచ్చి బూతులు మాట్లాడి ఇప్పుడు వెనక్కి తీసుకుంటా అంటూ నేను హిందూని అంటూ భగవద్గీత, వినాయకుడు ఎప్పుడూ నా దగ్గరే ఉంటారంటూ అతను పెడుతున్న రీల్స్ అవన్నీ చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది. ఈయన పదజాలం మాత్రం చాలా చండాలంగా ఉంటుంది. శివాజీ అన్నది కేవలం 2 పదాలైతే ఇతని వీడియో చూసుకున్నట్టయితే మనకొక 10, 15 పదాలు వినిపిస్తాయి బూతులు. మళ్ళీ ఇతను 14 ఏళ్ల అమ్మాయిని రూ. 1000 ఇచ్చి వాడుకున్నానని ఇకలు పక్కపక్కలతో వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెప్పడము, ఈయన వీడియోలు ఇవన్నీ చూస్తుంటుంటే వీడు ఎంత వెధవో అర్థమవుతుంది. సో నేను ఇతన్ని టార్గెట్ చేయాలని కాదు, ఇతను చెప్పిన దాంట్లో సీతమ్మని, ద్రౌపది గారిని అన్న మాటలకి మాత్రమే ఈయనని ఇలా మాట్లాడాల్సి వస్తుంది తప్ప ఈయనపై నాకు ఎలాంటి కోపము లేదు. ఈయన వీడియోలు నేను అప్పుడప్పుడు చూస్తా. కానీ ఓన్లీ అమ్మాయిలను చూపించని వీడియోలు మాత్రమే చూస్తా. తిను ఏమనుకుంటాడంటే ప్రతి వీడియోలో అమ్మాయి కనిపిస్తే మాత్రం ఎక్కువ వ్యూస్ వస్తుందనని ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఒక అమ్మాయిని తీసుకోవడము, ఎలాంటి గలీజ్ పనులు చేయాలో అవన్నీ చేస్తాడు.
ఈయన మాత్రం మాట్లాడాలనుకుంటున్నారా అండి? సామాన్లు అవి ఇవి అని ఈయన కూడా మాట్లాడతాడు. ఈయన వీడియోలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇంత ఘోరంగా మాట్లాడిన అతన్ని కూడా ఫాలో అవుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఉన్నారు అంటే దాని అర్థం మీరు అతనిని ఎంకరేజ్ చేస్తున్నట్టు. అతను మాట్లాడే బూతులను సంబంధించి మీరు ఎంజాయ్ చేస్తున్నట్లు. ఓవరాల్గా అతను మరింత దిగజారడానికి, మరింత రోతగా తయారవ్వడానికి ఆ పాపమంతా మీదే. సో లక్షల మంది మరీ ఎలా ఫాలో అవుతున్నారో చూసుకోండి. ఈవెన్ నేను కూడా చెప్తున్నాను. నేను ఏ రోజైనా ఎవడైనా హద్దులు దాటి మన మతం గురించి, హిందూ మతం గురించి మాట్లాడినట్టయితే, హిందూ దేవతల గురించి మాట్లాడినట్లయితే, ఏ ఒక్క మతం గురించి మాట్లాడినా సరే హద్దు దాటి మాట్లాడితే నన్ను కూడా అన్ఫాలో చేయండి. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఏమైనా ఈ వీడియోలో తప్పుగా మాట్లాడుంటే కింద కమెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటా. సో ఇలాంటి వెధవల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హత లేని వాళ్ళను పైకి ఎక్కించొద్దు. అర్హత లేని వాళ్ళని ఫాలో అవ్వద్దు. అర్హత లేని వారికి మీ ద్వారా ఆదాయం వచ్చేటట్టు దయచేసి చేయకండి. నిజంగా చెప్తున్నా, ఈ సోషల్ మీడియా మొత్తం మీద నేను చూసిన అత్యంత దారుణమైన దిగజారుడు, జుగుత్సకరమైన మనిషి అంటే ఇతనే అనుకుంటా. ఇతను ఫ్లోలో ఇంత దారుణంగా అయితే బూతులు యూజ్ చేస్తున్నాడో, సమాజంలో ఎంతో గౌరవప్రదంగా ఉన్నటువంటి మనుషులను సైతం అనరాని మాటలు. బాబా ఎలా ఫాలో చేస్తున్నారా బాబు ఇతన్ని అనిపించింది. నేను చెప్తున్నా, అతను ఇండియాలో అడుగుపెట్టిన రోజు ఐబొమ్మ రవిని ఎలాగైతే అరెస్ట్ చేశారో ఇతన్ని కూడా పట్టుకుంటారు. నాకు తెలిసి ఇతనికి బయటకు రావడం అనేది కష్టమే. అన్నీ ఉన్నాయి. ఇతను వాడినటువంటి పదాలు, చేసినటువంటి పనులు, తప్పుడు రకరకాలు. ఈయన అన్న మాట భారతదేశంకి వస్తే రేపు నా కూతురుని కూడా రేప్ చేస్తారు అని. ఎవడ్రా రేప్ చేసింది? ఎవరిని రేప్ చేస్తున్నారు? అసలు రేప్ అనేది ప్రతి ఇంట్లో జరుగుతుందా? ఏమైనా నువ్వురా 14 ఏళ్ళ అమ్మాయిని చేసింది? నీ భారతదేశంలో హిందువులను తిట్టే వాళ్ళు ఉన్నంతకాలం నా భారతమాత ఏడుస్తూ ఉంటుందిరా. ఇకపై నువ్వు ఇలాంటి వీడియోలు వదలకు. నిన్ను రిపోర్ట్ చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవరాల్గా చేజేతులా మీ వల్లే అవతల వాళ్ళు, ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరైనా సరే దిగజారేలాగా మీ వల్లే వస్తున్న డబ్బులతో వాళ్ళు బాగుపడుతూ మరింత దరిద్రమైన వీడియోలు చేస్తున్న వారిని మీరే తయారు చేస్తున్నారు. కాబట్టి మార్పు మీ నుంచే రావాలి. చీరలు కట్టుకుంటే ఏ లా కొడుకు సినిమా చూస్తారు అని అన్వేషణ అన్నాడు. అరే పిచ్చలా, ఒకసారి గబ్బర్ సింగ్ మూవీ చూడరా. గబ్బర్ సింగ్ సినిమా మొత్తం మీద శృతి హాసన్ చీర తప్ప ఎందులోనూ కనిపించలేదు. ఇలా చాలా సినిమాలు. సాయి పల్లవి మూవీ చూడు, తను చీరలోనే కనిపిస్తుంది. తన మూవీని అందరూ చూస్తున్నారు. తనకే ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారా పిచ్చి.